900. అన్న 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 దా అన్న నేను కట్ట రెండు ఒకటి లేదన్నారా, రెండు లేవన్నారా? ఒకటి లోపల దవాఖానలు ఇచ్చారు, ఈ రెండు మందులు లేవు, బయట కొనుక్కోమన్నారు. బాబు మెడికల్ షాప్ అయినాడే, ఇది ఒక్కటి ఇచ్చింది, ఈ రెండు బయట కొనుక్కోమన్నారు. మెడికల్ షాప్ అయినా ఇది ఏది బాబు ఈ మందులు? పారాసిటమాల్. ఇది ఇప్పుడు ఈ రెండు మందులు కూడా మీరు చూస్తే ఒకటేమో పారాసిటమాల్, ఇంకొకటేమో కడుపులో జర గ్యాస్ ఫామ్ అయితే వాడేటువంటి మందు. ఈ కామన్ జనరల్ మెడిసిన్స్ కూడా ఈరోజు ఇంత పెద్ద గాంధీ ఆసుపత్రుల్లో ఈ రెండు మందులు లేవు, బయట పోయి కొనుక్కోమని అన్నారు. 3 గోళీలు రాస్తే ఒకటి ఇచ్చిండ్రు, 2 బయట కొనుక్కోమన్నారు. ఏంటి బయట కొనుక్కోమన్నాయి? ఒకటేమో పారాసిటమాల్, ఇంకోటేమో కడుపులో గ్యాస్ ఉప్పితే ఇంత టానిక్ లాంటి సిరప్. ఈ రెండు కూడా కొనుక్కోమన్నారంటే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కనీసం పారాసిటమాల్ గోళీ కూడా గాంధీ ఆసుపత్రిలో దొరకలేదు, కనీసం సిరప్ కూడా దొరకని పరిస్థితి. ఇది రేవంత్ రెడ్డి పాలన సర్కార్ దవాఖానలలో. పేషెంట్ పేరు ఏంటంటే, పేషెంట్ పేరు బాలకృష్ణ. ఏ ఊరమ్మా? గజ్వేల్కి వెళ్ళి వచ్చిన బాలకృష్ణ పేషెంట్ ఉంటే నువ్వు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వచ్చి పేదామే, నా దగ్గర డబ్బులు లేవు, 2 గోళీలు బయట కొనుక్కోమన్నారని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీరు. సార్ దయచేసి మా అందరు విన్నపం లోపలికి పేషెంట్ దగ్గరికి అలో చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో వెళ్ళడానికి కూడా మరీ ఇబ్బంది పెడుతున్నారు సార్. అట్లా వెళ్ళి ఇక్కడ చూసి వస్తాం సార్. మేము వచ్చిందే బాధలో ఉంది, అట్లాంటిది మేము వాళ్ళతో ఎందుకు ఆర్డర్ చేస్తాం సార్? భారతి సార్ నా పేరు. నేను ఆఫీస్లో నేను వచ్చిన దవాఖాన. ఏం పేరు నీ పేరు? ఏ ఊరు? ఎక్కడ అంటే ముషిరాబాద్కి వెళ్ళి శ్రీనివాస్ కాలు వండుతున్నాయని గాంధీ దవాఖానకు వచ్చినాం. వస్తే 2 గోళీలు ఒకటి ఇచ్చి బయట కొనుక్కోమన్నారు. ఒకటే ఇచ్చారు లోపల. ఇది అడగలేదా నువ్వు? ఎందుకు ఇవ్వని? అవుట్ ఆఫ్ స్టాక్, బయట పోయి కొనుక్కోవద్దు. బాబు ఈ మందు దుకాణం దానికి రావే. ఏంటి? నర్వస్ ప్రాబ్లం. నర్వస్ ప్రాబ్లం కోసం వాడే గోళీ. ఎంత కాస్ట్ ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలకు ఒక స్ట్రిప్. రోజు ఎంత గిరాకీ అవుతుంది బాబు నీ హాస్పిటల్? అరే గల్ల మీద నువ్వు ఉంటావు కదా. ఎవరు ఉన్నారా? వేరే క్యాషియర్ నంబర్ వస్తే చూద్దాం ఎంత అయిందో గిరాకీ. బాబు క్యాషియర్ సాబ్ వెళ్ళగానా కడుపు నొప్పి కోసం ఎంత రోజు కౌంటర్ చేస్తావు పైసా? ఎన్ని ఉంటాయి షాప్? 3 షాప్. నేను 20,000 ఉంటుందా కౌంటర్ రోజు? మంచిది, థ్యాంక్ యూ. ఏం పేరు? ఎంతమంది కొంటారే రోజు మందులు యావరేజ్గా మన దగ్గర? ఈయనే 15 మంది ఉన్నారు. ఇప్పుడు కథలు చెప్తున్నావు, ఒకసారి చేస్తున్నావు. 20,000 కౌంటర్ 15 మంది కొంటారు. 20,000 రోజు 200 మంది కొంటారు. ఓపెన్ ఎంత? 20,000 అంతా అన్నావు కదా రోజు కౌంటర్? 20,000 కౌంటర్ అయితే కదా. 20,000 అంటే మనిషికి 100 రూపాయలు కొన్నా 200 మంది, రోజు 200 మంది మీరు కొనుక్కుంటారు కదా. డిస్కౌంట్ ఓపీ టైంలో చెప్పు.
బయట కూడా దొరకలేదు సార్, ఇక్కడ దొరికితే డిస్కౌంట్ మీడియము బయట 25% ఈ సేట్ డిస్కౌంట్ ఇవ్వడు. ఇవ్వలే. ఎప్పుడు వచ్చినావు? ప్రాబ్లం ఉంటే ఎండోస్కోపీ అన్నా 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 ఒకటి ఇయర్ అంటారు అది బాగుంటుంది అట్లా ఉన్నా. అరే MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.